ఎక్స్క్యూజ్ మీ మేడం, కమేన్. అదే ఏసీ ఫిట్ చేయమని చెప్పారు కదా. పైకి వెళ్ళండి. ఓకే మేడం, ఓకే. మా సరస్వతి, నాని చెప్పు నాని. ఏంటమ్మా ఇదంతా? మీ రూమ్లో ఏసీ పెట్టిస్తున్నా నాని. నా రూమ్లో ఎందుకమ్మా? మీ రూమ్లో పెట్టించుకోవచ్చుగా. నాకు ఏసీ పడదని తెలుసు కదా నాని. ఇప్పుడు అనవసరంగా ఈ ఖర్చు ఎందుకమ్మా? నాని, మేము చిన్నపిల్లగా ఉండేటప్పుడు మీరు మమ్మల్ని చిన్నపిల్లగా చూసుకోవటం కాదు, మీరంటూ ఒక వయసుకు వచ్చాక మేము మిమ్మల్ని చిన్నపిల్లగా చూసుకోవాలి. నేను గొప్ప కూతుర్ని కావాలంటే మిమ్మల్ని నేను గొప్పగా చూసుకోవాలి కదా నాని. జై, కాఫీ తాగుతావా? శృతి, వర్క్ చేసుకుంటున్నా కదా, కిందకి దింపు. మార్నింగ్ నుండి కూడా ఎవ్వరిని రానివ్వట్లేదు. ఇప్పుడైనా కాఫీ తాగుతావా తాగవా? మా కిందకి దిగు. జై, నేనెవరికి? శృతి, నువ్వు ఇప్పుడు దాకా రూమ్లో లేవా? నేనిప్పుడు ఇందాక నుంచి నేను పిలుస్తుంటే పట్టించుకోవే. మరి నా మీద అసలు మీరంతా ఎవరు? నన్నెందుకు ఫాలో చేస్తున్నారు? ముందుగా తాగేసిన అబ్బాయిలు మేము. మంచి వయసులో ఉన్న అమ్మాయిను. ఇంతకంటే ఏం కావాలి రీజను? నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి. అదిగో 2 కోరికలు ఒకేసారి కోరకు. నిన్ను వదిలేమన్నావు, వదిలేస్తాం. కానీ ఏం చేయొద్దంటే కుదరదు. ఏం చేయకూడదంటే కష్టం. కొంచెం నువ్వే ఆలోచించు. అసలు ఏంట్రా మీ ప్రాబ్లం? ఎవర్రా మీరంతా? ఏంటి ఇప్పుడు మీకు ఇక్కడ పని? అదేనా, రాత్రి 8:30 వైన్ షాప్ క్లోజ్ చేస్తురానా? దానికి ఈ అమ్మాయికి సంబంధం ఏంట్రా? అంటే అన్న అక్క ఎవర్రా? వదిన 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 అన్న. వినబట్లా? వదిన వదిన వదిన. అది ఇప్పుడు చెప్పండి రా. అంటే అన్న వదిన కోటర్ తెచ్చిపెట్టమని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అన్న. వదిన అప్పటిదేం చూసుకొని పరిగెట్టిందన్న, మేము ఫాలో అయ్యాం అంతే అన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం స్టోరీ చెప్పారా? మీ తొట్టి గ్యాంగ్ చెప్పే పెట్ట కథలు వినడానికి రండి రైట్. ఒకసారి ఆ అమ్మాయిని చూడరా. చూడీదార్ వేసుకున్న సరస్వతి దేవిలా లేదు? అవునన్నా, లంగావణిలో లక్ష్మీదేవిలా ఉంటదన్నా. మరి అలాంటి అమ్మాయిని బార్ ఒకేసారి 2 కోరికలు అంటే కష్టం రా. మిమ్మల్ని వదిలేమంటే వదిలేస్తానేమో గానీ అన్న ఎగ్జాక్ట్ గా చెప్పినావే కదా. మనం ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రతి మూమెంట్ మన మూమెంట్ అయిపోద్దిరా. పదండ్రా, ఇక్కడ బీజం స్టార్ట్ అయింది, మనం వెళ్ళిపోదాం. ఓయ్ ఏంటి, ఏం చేస్తున్నావు? ఏ బాబు దొరికే. సరే బాయ్ అయితే. ఏమా చెప్పండి అంకుల్. బాగున్నావా? బాగున్నా, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు బాగుంటావు. నీకు ఇల్లు అద్దెకిచ్చి నేను అడుగు తింటున్నాను. రెంట్ నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను అంకుల్. వచ్చే నెల, ఆ నెల, ఆ పై నెల, ఆ పై వచ్చే నెల అంటూ ఇలా నెలలు గడిపేస్తున్నావు. సరే కానీ
ఆ అబ్బాయి ఎవరు? తన నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే చెప్పుకునే ఫ్రెండా, చెప్పుకోలేని ఫ్రెండా? అది నా పర్సనల్, మీకు అనవసరం. ఇలాంటి పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇంట్లో దిగినప్పుడు ఒకదానే ఉంటానన్నావు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్, బైక్స్, రేసింగ్స్, సర్వీసింగ్స్. మరి నా బండి ఇప్పుడు సర్వీసింగ్ చేస్తావు? నాలుగు మెత్తగా ఉందని చెప్పి నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే గట్టిగా ఉన్న పళ్ళు రాలిపోతే జాగ్రత్త. తర్వాత వచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్ళు. శంకర్ గారు అంటే మీరేనా? నేనే బాబు. నా పేరు జై. నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, అది మీరైతేనే సాల్వ్ చేయగలరని చెప్పారు. చెప్పండి. ఆ చేరిటీ మీరు చెప్పండి. యాక్సిడెంటల్లీ నాకు ఓ పాప పరిచయం అయింది. ఆ పాప నన్ను నాన్న అని కూర్చోవడం మొదలుపెట్టింది. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఆ పాప మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ తన వల్ల నా భార్య కూడా నన్ను అపార్థం చేసుకుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఆ పాపతో నా భార్య కూడా అలవాటైపోయింది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నాం. కానీ నా భార్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంది రోజు. ఒకరోజు ఆ పాప తన ఫేస్బుక్లో ఏ కాంటాక్ట్స్ అయితే బ్లాక్ అయి ఉన్నాయో అవే కాంటాక్ట్స్ తన ఫోన్లో కూడా డిలీట్ అయి ఉన్నాయి. తన ఫోన్ పాస్వర్డ్ అండ్ ల్యాప్టాప్ పాస్వర్డ్ తనకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ చాలా విచిత్రంగా ఆ పాస్వర్డ్స్ ఆ పాపకి ఎలా తెలిసాయో నాకు అర్థం కాలేదు. బాబు, మీరు చెప్పిందంతా విన్న తర్వాత అంత భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అంటే పాప చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు. ఏ విషయాన్ని ఒకసారి చూస్తే దాన్ని గుర్తుపెట్టుకునే ఐక్యూ పవర్ ఉండొచ్చు. మేబీ మీ వైఫ్ తన ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆన్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ ఆమె చూసి గుర్తుపెట్టుకునే ఉండొచ్చు. చిన్నపిల్ల కదా, అలా ఆడుతూ పాడుతూ చేసి ఉండుండొచ్చు. ఇంతకీ మీ పాప ఎక్కడుంది? పాప ఇంట్లోనే ఉంది. నేను ఒకసారి పాపని కలవాలి. హలో. హలో జై, నేను. డాక్టర్. మీ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. అర్జెంట్గా హాస్పిటల్కి రండి. నాకు అర్జెంట్గా ఒక పని ఉంది. జై, దిస్ ఇస్ ఇంపార్టెంట్, మీరు రావాల్సిందే. సరే అండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. నాకు అర్జెంట్గా ఒక పని ఉంది. సరే. మీరు లోపలికి వెళ్ళండి. రామయ్య, సార్ని లోపలికి తీసుకెళ్ళు.